మంచి రెవెన్యూ జనరేట్ చేస్తున్న వ్యక్తి ఆయన. ఇప్పుడు ఒక మ్యారేజ్ లైఫ్ వల్ల తనైతే ప్రాణాలైతే కోల్పోయాడు. Extremely tortured by my in-laws, my wife. నా భార్య అయితే ఒకే ఒక మాట అన్నది, హిమ్మత్ అయితే మర్కే దిఖావ్, దమ్ముంటే చచ్చిపోయి చూపించు అని చెప్పి వాళ్ళ భార్య అయితే అన్నదన్నమాట. బెంగళూరులో అతుల్ కుమార్ గారి విషయం జరిగి 2 వారాలు అయితే అయింది. ఇంతలో ఇప్పుడు ఢిల్లీలో, అలాగే ఇప్పుడు పునీత్ ఖురాన్ అనే వ్యక్తి ఢిల్లీలో 59 minutes 32 seconds వీడియో రికార్డ్ చేసి తనైతే సూసైడ్ అయితే చేసుకున్నాడు అనమాట. భార్య టార్చర్ తట్టుకోలేక తన ఇంట్లో పేరెంట్స్ని కూడా బయటికి తోలేస్తాను, తన సొంత ఇంట్లోంచి కూడా పేరెంట్స్ని బయటికి తోలేస్తాను, నేనుండి కూడా నా తల్లిదండ్రులని నేను చూసుకోలేను అని చెప్పి ఈ ఖురాన్ అయితే సూసైడ్ అయితే చేసుకొని ఆ వీడియో అయితే మనకైతే ముందుగా రికార్డ్ చేసి అయితే పెట్టాడనమాట. కరెక్ట్గా 2 వారాల గ్యాప్లో ఇద్దరు అయితే వాళ్ళ వైఫ్స్ టార్చర్స్ తట్టుకోలేక సూసైడ్ అయితే చేసుకున్నారు. ఆల్రెడీ అతుల్ కుమార్ అనే అతను 2 weeks బ్యాక్ సూసైడ్ చేసుకున్నారు. ఆ విషయం తెలిసి కూడా ఇప్పుడు ఈ పర్సన్ ఢిల్లీలో ఇలా చేయడం అంటే అసలు ఉమెన్స్కున్న సెక్షన్స్ వల్ల, వాళ్ళకున్న ప్రయోజనాల వల్ల ఇంత విధంగా అబ్బాయిలను అయితే ఏడిపిస్తున్నారా, వాళ్ళ హస్బెండ్స్ని ఏడిపిస్తున్నారా అనేది మనకైతే ఈ 2 ఇన్సిడెంట్స్ వల్ల అయితే మనకైతే తెలుస్తుంది అనమాట. పునీత్ ఖురాన్ లైఫ్ స్టైల్ వచ్చి, పునీత్ ఖురాన్ ఇందులో ట్విస్ట్ ఏంటంటే వీళ్ళిద్దరిది ఎన్నో సంవత్సరాలు కలిసి లవ్ చేసుకొని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఆయన వీళ్ళిద్దరూ మ్యూచువల్ డైవర్స్ తీసుకున్నారు. మ్యూచువల్ డైవర్స్ అనేది దీని గురించి అయితే మనం మాట్లాడకూడదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రాణాలైతే పోతున్నాయి అన్నమాట. ఒక మనిషి ప్రాణాలు తనంతట తాను సూసైడ్ అయితే చేసుకుంటున్నాడు. అది ఒక వైఫ్ టార్చర్ తట్టుకోలేక హస్బెండ్స్ టార్చర్ హస్బెండ్స్ సూసైడ్ చేసుకుంటున్నారంటే మనమైతే దీని గురించి ఆలోచించాలి. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఇద్దరు పరస్పరంగా ఒకరినొకరు ఇష్టపడి ఎంతో ఇష్టంగా పెళ్లి చేసుకున్నారు. కాకపోతే ఇక్కడ జరిగిన దాని గురించి మనమైతే మాట్లాడుకుందాం. నా వీడియోస్ చాలామంది అయితే కొత్త వాళ్ళు అయితే చూస్తున్నారు. ఇలాంటి వీడియోస్ నేను రోజు కొత్తవి చేస్తుంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. 59 నిమిషాలు వీడియో దొరికినప్పటికీ పోలీసులు అయితే వాళ్ళ తల్లిదండ్రులకి అయితే వీడియో అయితే చూపించట్లేదు. సో ఆ 59 నిమిషాల వీడియో అయితే పోలీసులకి అయితే దొరికింది. సో అందులో ఉన్న విషయం అయితే బయటకైతే పోలీసులు అయితే రానివ్వట్లేదని చెప్పి వాళ్ళ పేరెంట్స్ అయితే న్యూస్లో అయితే చెప్పారనమాట. అలాగే ఈ సూసైడ్ చేసుకున్న పునీత్ అలాగే వాళ్ళ వైఫ్ మన్నిక వీళ్ళిద్దరూ ఏంటంటే టేస్ట్లే కానీ, అభిరుచులే కానీ, ఫుడ్డే కానీ అన్నీ కంపేర్ అయితే ఒకేలాగా ఉండదన్నమాట. ఇద్దరికి ఒకటే ఇష్టము, ఒకటే. దానివల్ల వీళ్ళిద్దరూ బాగా బాండింగ్ అయ్యి లవ్ చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత అందులో వచ్చిన టార్చర్ వల్ల పునీత్ అయితే సూసైడ్ అయితే చేసుకున్నారు. అలాగే వీళ్ళిద్దరికి అయితే పెళ్ళి అయితే 2016లో జరిగిందనమాట. సో వీళ్ళిద్దరూ అయితే ఫుడ్ బిజినెస్లో అయితే మంచిగా రాణించారు. ఇద్దరూ కలిపి కెఫేలు కానీ, రెస్టారెంట్లే కానీ ఎక్కడ పడితే అక్కడ ఢిల్లీలో అయితే గట్టిగా అయితే పెట్టారు. బేభత్సంగా బిజినెస్ అయితే రన్ అయింది. సో రెవెన్యూ గట్టిగా ఉన్నా కూడా మనకి ఆ 4 గోడల మధ్య ఏం జరిగిందనేది తెలీదు. వీళ్ళకైతే 2 కఫేస్ అయితే ఉన్నాయన్నమాట. అయితే వీళ్ళు డైవర్స్ తీసుకునే టైంలో అలీమనీ కింద ఫర్గాట్స్ కెఫే అనే ఒక బేకరీ టైప్ అయితే ఆ అమ్మాయికి అయితే ఇచ్చారనమాట. సో మనోడైతే నెక్స్ట్ ఇంకో కెఫే ఉంది వుడ్ బాక్స్ అని, ఆ కెఫే అయితే మనోడు ఉంచుకున్నాడు. పునీత్ ఉంచుకున్నాడు. కానీ ఆ అమ్మాయికి అయితే ఇదైతే నాకు సరిపోలేదు, మీ అమ్మా నాన్న ఉన్న ఇల్లు కూడా నాకు రాసిచ్చే, నేను వాళ్ళని అయితే బయటికి తోసేస్తాను అని ఆ వీడియోలో అయితే ఉందన్నమాట. మన్నిక అనే అమ్మాయి అలీమనీ అడగడంతో పాటు అతను అప్పటికి వుడ్ బాక్స్ అనే కెఫే తనకుంచుకొని ఇంకో కెఫే అయితే ఈ అమ్మాయికి అయితే రాసిచ్చాడు. అయినా కూడా అది సరిపోవట్లేదు అని చెప్పి లాయర్ ఫీజు 10 lakhs కూడా లాయర్ ఫీజు కూడా తనే కట్టాలని చెప్పి మంచిగా టార్చర్ చేసింది. ఆ టార్చర్ తట్టుకోలేక, అంటే డైవర్స్ అయిపోతుంది, పేరెంట్స్ని చూసుకోలేకపోతున్నాడు. నెక్స్ట్ ఏమో తనకున్న 2 రెస్టారెంట్లు ఒక రెస్టారెంట్ ఇచ్చాడు, ఇల్లు కూడా కావాలంటుంది. అంటే మొన్న జరిగిన ఈ అతుల్ విషయం ఏదైతే ఉందో, 2 crores అలీమనీ అయితే ఏదైతే ఉందో, ఇప్పుడు మన పునీత్ కూడా సేమ్ అదే అలీమనీ కేసు కదా అని చెప్పి ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే నేను తీసుకున్నాడని అనుకుంటున్నాను. ఎందుకంటే 59 నిమిషాల వీడియో మనకైతే కొన్ని సెకండ్లే బయటకు వచ్చినాయి. కానీ 59 నిమిషాల వీడియో ఇంకా ఏమేమి సీక్రెట్ దాగుందనేది పోలీసులు రివీల్ చేయాలి. సో అలీమనీ వల్ల
అబ్బాయిలు ఇబ్బంది పడుతున్నారు, అబ్బాయిల్ని టార్చర్ పెడుతున్నారు అమ్మాయిలు, అమ్మాయిలకు ఒక ఆయుధం దొరికింది. అబ్బాయిలకు కూడా ఒక సెక్షన్ ఏదైనా ఇండియన్ పీనల్ కోడ్లో ఒక సెక్షన్ వచ్చి ఉంటే బాగుంటుంది, అబ్బాయిలు కూడా సేఫ్గా ఉండడానికి అని నేనైతే కోరుకుంటున్నాను. సో అమ్మాయిలకు ఉన్నంత సేఫ్టీ సెక్షన్స్లో అలీమనీ గురించి అబ్బాయిలకి అయితే లేదు. ఎందుకంటే అబ్బాయి దగ్గర ఎంత ఉంది ఏంటనేది తెలుసుకోకుండానే ముందు నాకు ఎంత కావాలి. ఈ డీవీసీ కేసులు వేసినప్పుడు కూడా అంతే, నాకు 30 కాసులు బంగారం ఇచ్చాను, 50 కాసులు బంగారం ఇచ్చాను, లేకపోతే నేను అంత ఇచ్చాను ఎంత ఇచ్చాను అని చెప్పి వాళ్ళకి ఇష్టం వచ్చిన నెంబర్ అయితే వేసేసి డీవీసీ కేసులు అబ్బాయిలను అయితే ఏడిపించేస్తున్నాడు. సో అమ్మాయిలు ఉన్న అన్ని సెక్షన్లు అబ్బాయిల్లో కనీసం 1-2 సెక్షన్లైనా కొత్తవి వస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో అలీమనీ వల్ల అబ్బాయిలు అయితే చనిపోతున్నారనమాట.